హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 ఏళ్ల కింద ఇండియా ఎలక్ట్రిక్ మార్కెట్‌లో లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ ఇప్పటికి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్యానికి ప్రధాన కారణం టాటా నెక్సాన్. అయితే టాటా మోటార్స్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ టాటా కర్వ్ ఈవీపై చాలా బజ్ నెలకొంది. టాటా నెక్సాన్ తర్వాత టాటా కర్వ్ ఈవీ అంతటి క్రేజ్ సంపాదించుకుంటుందని సంస్థ ఆశిస్తోంది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవాత్సవ ఇటీవల మీడియాతో మాట్లాడారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏడాది చివరిలో మార్కెట్‌లోకి ప్రవేశించే కర్వ్ ఈవీపై కంపెనీ చాలా ఆసక్తిగా ఉందని వివరించారు. మిడ్ సైజ్ ఎస్యూవీ స్పేస్‌లో మార్కెట్ పెరుగుతున్నప్పటికీ కర్వ్ ఈవీ టాటా పంచ్ ఈవీ మాదిరిగా చాలా సెగ్మెంట్‌ల ఫస్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉండడం ద్వారా అవకాశాన్ని అందిపుంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మా అత్యధికంగా అమ్ముడైన కారుగా ఎదిగితే నేను ఆశ్చర్యపోనని శ్రీవాత్సవ అన్నారు. టాటా మోటార్స్ తొలిసారిగా 2022లో కర్వ్ కాన్సెప్ట్‌ని ప్రదర్శించింది. 2021లో పంచ్ ఎంట్రీ తర్వాత మూడేళ్లలో బ్రాండ్ మొట్టమొదటి సరికొత్త ఎస్యూవీ ఈ టాటా కర్వ్. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో టాటా కర్వ్ నియర్ ప్రొడక్షన్ వెర్షన్‌ని ప్రదర్శించింది. టాటా కర్వ్ 4308 ఎంఎం పొడవు, 1810 ఎంఎం వెడల్పు, 1630 ఎంఎం ఎత్తు, 2560 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 422 లీటర్లు. హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యంలో ఉన్న మార్కెట్‌లోకి ప్రవేశించే కర్వ్ గట్టి పోటీ ఎదురవుతోంది. బాగా స్థిరపడిన ఫీచర్ రీచ్ ప్రత్యర్థులకు పోటీగా టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన హారియర్ సఫారీ నుంచి తీసుకున్న అనేక హై ఎండ్ ఫీచర్స్‌తో కర్వ్ రెడీ అవుతోందని సమాచారం. టాటా హారియర్ సఫారీ నుంచి 4x స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్ రూఫ్, 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, స్విచబుల్ యాంబియంట్ లైటింగ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌ను కర్వ్ పొందే అవకాశం ఉంది. అదనంగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ మోడ్స్, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్, గెస్చర్ కంట్రోల్డ్ బూట్ ఓపెనింగ్ వంటి ఫీచర్స్ కూడా ఆశించిన ఫీచర్స్‌ల జాబితాలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.